తనకు ప్రాణహాని ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బ్లేడ్లతో దాడులకు పాల్పడుతున్నారని అధికార పార్టీపై విమర్శలు చేశారు. ఇప్పుడే కాదు గతేడాది కూడా తనను చంపడానికి సుపారీ ఇచ్చారంటూ మాట్లాడారు పవన్ కళ్యాణ్. మీకు ఎవరికి లైఫ్ థ్రెట్ లేదు, నాకు ఉంది. సుపారీ ఇచ్చారు ఇల్లు. ఒక మనిషిని చంపేసిన తర్వాత బయటకు వస్తాయి. అసలు ఈరోజు ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను బతకనిస్తారా? మీరు చెప్పండి. లైఫ్ థ్రెట్ ఉండవనుకుంటున్నారా? ఇక్కడ ఇగోస్ ఉంటాయా? దయచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ చాలా పద్ధతిగా ఫాలో అవ్వండి. వాళ్ళ నుంచి కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాను, తిట్లు తింటూనే వచ్చాను. ప్రాణహాని అని చెప్తుంటారు. 2019 ఎలక్షన్స్లో ఈసారి వైసీపీ రాకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారిని చంపేద్దాం, ఇలాంటి రికార్డింగ్స్ ఉండే నా దగ్గర. ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపించేవాళ్ళు నాకు, సార్ జాగ్రత్త సార్. రానున్న కొద్ది కాలంలో కూడా ప్రతి ఒక్కరితోటి ఫోటో తీయించుకోవాలనేది నా కోరిక. నేను కనీసం రోజుకి ఒక 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే అంటే ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే, చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి, అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది.